ఈ మిషన్ ఓకే. ఎందుకు ఎంత లేదన్నా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది గదా! అవును. మరి ఒకవేళ ఎప్పుడన్నా మనకు పవర్ పోయినప్పుడు ఎట్లా ఉంటుంది? యెస్. యెస్. లేదా కొన్ని కొన్ని సార్లు వైర్‌లు ఏమన్నా పెడతారు గదా! యెస్. వాటర్‌లో యెస్. ఉంటే వైర్‌లకేమన్నా డ్యామేజ్ అవుతదా? యెస్. ఇలాంటి డౌట్స్ వస్తాయి. వాటికి యెస్. మీ ఆన్సర్ ఏంటి? యాక్చువల్‌గా మనకి టెక్నాలజీ వచ్చేస్తే మేడం, ఇప్పుడు వాడుతున్నారు చాలామంది బయట మార్కెట్‌లో వాడుతున్నవి. కొంచెం మీరు చెప్పిన మాట అదే వస్తుంది. హ్మ్. ఫ్లోట్ ఏస్తారు మేడం. ఫ్లోట్ ఏసారంటే అందులో 230 వోల్ట్స్ ఏసీ వెళ్తుంటది. హ్మ్. సో, అది చాలా డేంజర్ వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలిసి తెలియక ఆటోమేషన్ చేస్తుంటారు. హుహు. సో, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సెన్సార్ పెట్టినా గానీ, దాంట్లో కూడా ఏసీనే కానీ తక్కువ వోల్టేజ్ ఇస్తారు. మాది 100కి 200% మేము అసలు ఏసీ వాడం మేడం. ఓకే. సో, దాంట్లో ఎటువంటి వోల్టేజ్ అనేది అసలు దాంట్లో ఉండదు. అవునా? సో, మా కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. మా టెక్నాలజీ డిఫరెంట్. ఓకే. ఓకే. దట్ ఈస్ ద రీజన్ మా సెన్సార్స్ ఇంతవరకు డిస్టర్బ్ అవ్వవు. ఓకే. మార్కెట్‌లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే 24/7 మన సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వాటర్‌లో ఉండటం వల్ల అవి డిస్టర్బ్ అవుతాయి. హ్మ్. సో, అవేముంటాయి అంటే కొన్ని మంత్స్ తర్వాత ఫెయిల్ అవుతాయి మేడం. హుహు. మాది ఇయర్స్ ఆఫ్ నడుస్తూనే ఉంటది గానీ మాది ఫెయిల్ అవ్వదు. సో, దట్ ఈస్ ద టెక్నాలజీ ఓకే. డిఫరెన్స్. సెకండ్ థింగ్ వచ్చేసి మోటార్స్ రకరకాల మోటార్స్ ఉంటాయి మేడం. సింగిల్ ఫేజ్ మోటార్, 3 ఫేజ్ మోటార్ అలాంటివి ఉన్నాయి. సో, అలాంటి వాటికి మాది దేనికైనా కంపాటబిలిటీ వస్తుంది. హ్మ్. వాళ్ళు సింగిల్ ఫేజ్ ఉన్నా, 3 ఫేజ్ ఉన్నా వాళ్ళు ఏమి ఇబ్బంది పడవసరం లేదు. మా డివైస్ అన్నిటికీ కంపాటబిలిటీ. ఓకే. సో, వాళ్ళు వెళితే ఎవరైనా గానీ సింగిల్ ఫేజ్ మోటార్ అయితే మళ్ళీ 2 హెచ్‌పీ మోటారు, 3 హెచ్‌పీ మోటార్ అలా ఉంటాయి మేడం. సో, మనకొచ్చేసి 0.5 హెచ్‌పీ మోటార్ నుంచి 50 హెచ్‌పీ మోటార్ వరకు ఏ మోటార్ అయినా ఇది రన్ చేయగలదు. ఓకే. సో, కంపాటబిలిటీ విషయంలో దేర్ ఇస్ నో ఇష్యూ. అండ్ సెన్సార్ విషయంలో కూడా ఇష్యూ ఏమి లేదు. మార్కెట్‌లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సెన్సింగ్ టెక్నాలజీస్‌కి ఇది కంప్లీట్‌లీ ఎంటైర్‌లీ డిఫరెంట్. దట్ ఈస్ ద రీజన్ ఇప్పటికీ వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్స్ మార్కెట్‌లోకి ఒక బ్రాండింగ్ అనేది ఇన్ని ఇయర్స్ నుంచి ఏ ఒక్కటి కూడా ఒక బ్రాండ్ కంపెనీ రాకపోవడం కారణం ఏంటంటే మేజర్‌లీ సెన్సార్స్ అనే టెక్నాలజీని వాళ్ళు ఆహ్, అసలు దాన్ని అంటే మోస్ట్‌లీ సక్సెస్ చేయకపోవడం. ఓకే. సో, మాకున్న యూనిక్‌నెస్ ఏంటంటే మేడం సెన్సార్ సక్సెస్ అయ్యడం వల్ల హ్మ్. మేము నెక్స్ట్ ఫర్దర్‌గా వెళ్ళగలిగాం. సెన్సార్స్ ఓకే. ఎప్పుడైతే సక్సెస్ అయిందో వీ కెన్ ఒక మోటరే కాదు 2 మోటార్లు మనం ఆపరేట్ చేయగలుగుతాం అనే కాన్ఫిడెంట్ లెవెల్ మాకు అవును. బిల్డ్ అయింది.